తల్లిదండ్రులకు ఫస్ట్ అవగాహన కల్పిస్తారు. ఏం చేయాలి, రోజు ఎలా మసాజ్ చేయాలి, మ్యానిపులేషన్ చేయాలి, తద్వారా మనం ఆ బేబీ యొక్క డిఫార్మిటీని మనం కరెక్షన్ చేయగలుగుతాం. సో మనం జనరల్గా చెప్పుకుంటాం మొక్కై వంగంది ఇదవుతుందా అప్పుడు. అలాంటప్పుడు ఇప్పుడు ఫుట్ ఇలా డిఫార్మిటీ ఉన్నది, రోజు ఇలా స్ట్రైట్గా చేసేసి మ్యానిపులేషన్ చేయడం వల్ల ఆ డిఫార్మిటీ చిన్నదైతే కరెక్షన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో దాన్ని పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి రోజు బేబీ యొక్క ఫుట్ని కరెక్షన్ చేసుకుంటూ మ్యానిపులేషన్ చేయడం అంటే మసాజ్ చేయడం లాంటి కార్యక్రమం పేరెంట్స్ చేయగలిగితే డిఫార్మిటీ కరెక్షన్ వస్తుంది. అదే మేజర్ డిఫార్మిటీ అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థోపెడిక్ సర్జన్ ప్రాపర్ నార్మల్ పొజిషన్ లో ఫుట్ను పెట్టి ప్లాస్టర్ వేయడం జరుగుతుంది. లేదంటే పిఓపి ప్లాస్టర్ కూడా వేసేసి కనీసం 4 నుంచి 6 వారాల నుంచి దాన్ని తీసివేయడం జరుగుతుంది. ఈవెన్ దో కొంత మేరకు ఈ కంజెంటల్ డిఫార్మిటీలో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. ఆ మిగిలిన డిఫార్మిటీ పెద్దగా ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో సర్జికల్ కరెక్షన్ అంటే ఈ డిఫార్మిటీ సమ్ టైమ్స్ బోన్ డిఫార్మిటీ ఉంటుంది, టెండాన్ డిఫార్మిటీ ఉంటుంది, బోన్ జాయింట్ యొక్క క్యాప్సూల్ డిఫార్మిటీ, వీటన్నిటిని కరెక్షన్ చేసి సర్జికల్ ద్వారా కరెక్షన్ చేసి న్యూట్రల్ పొజిషన్లో ఫుట్ను పెట్టడం వల్ల మనకు కరెక్షన్ వస్తుంది. ఈ క్లబ్ ఫుట్ కూడా డిఫార్మిటీ కరెక్ట్ చేయబడుతుంది. కానీ ఒకటి మాత్రం పేరెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కంజెంటల్ డిఫార్మిటీ. దీనిలో మనం ఎంత కరెక్ట్ చేసినా, ఏ ఆపరేషన్ చేసినా మనకు నార్మల్ లింబ్ లాగా రాకపోవచ్చు. కనీసం 5 నుంచి 10% డిఫెక్ట్ అయినా కూడా ఉండొచ్చు. సో ఇది మనసులో పెట్టుకొని వైద్యం చేయించుకోవాలి. దాని గురించి బాధపడదు. అది మనకు అనుకోకుండా వచ్చిన కంజెంటల్ డిఫార్మిటీ కాబట్టి వీలైనంత వరకు ఎర్లీగా ఆర్థోపెడిక్ సర్జన్తో కలిసి డిఫార్మిటీని కరెక్షన్ చేయించుకోవాలి. మిగిలిన 5-10% డిఫార్మిటీ గురించి కంగారు పడకుండా ప్రాపర్ షూ కానీ చెప్పుల ద్వారా కూడా ఆ యొక్క షేప్ని మనం రిటైన్ చేసుకునే విధంగా మనం ప్రయత్నం చేసుకోవచ్చు.